నమస్తే, నేను సిరి. మొత్తానికైతే 2025 అయితే వచ్చేసింది. సో, దీంతోని చాలామంది ఏంటంటే, వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయైతే చూసుకుంటున్నారు. కాకపోతే అందరి జాతకాలు ఎలా ఉన్నాయేమో తెలియదు గానీ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం మాత్రం అస్సలు బాగాలేదు. ఆయనని రాహుకేతువు వెంటాడుతుంది అని చెప్పేసి కొంతమంది జ్యోతిష్యులైతే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఏంటి మరి? ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు మొత్తానికైతే 2025లోకి మనం అడుగుపెట్టాం. అందరూ కూడా కొంచెం ఎక్సైటెడ్గా అంటే వాళ్ళకి ఎట్లా వాళ్ళ రాశి ప్రకారం ఎట్లా ఉందని చెప్పేసి చూసుకుంటున్నారు. కానీ కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు ఏంటంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎట్లుందని చూసి ఆయన జాతకం అయితే అస్సలు బాగాలేదు, ఆయనకి రాహుకేతువు వెంబడిస్తున్నాయి, సో చాలా రకాల ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆ ఇబ్బందులు అంటే అది ఏ రకంగా అన్నట్టు సార్? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు గత 5 ఏళ్ళుగా అతను ఆల్మోస్ట్ రాజభోగం అనిపించాడు. ఆడిందే పాట పాడిందే పాటగా. సో తన అవినీతితో కానీ, అక్రమాలతో కానీ, దుర్మార్గాలతో కానీ ఒక 151 స్థానాలు రావడంతో సో అతని మంత్రులు కానీ, సహచరులు కూడా ఏ విధంగా రెచ్చిపోయారు, ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని నాకేశారు, ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టాలో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇటు సహజ వనరులని దోచేసుకున్నారు, అలాగే వివిధ స్కీముల పేరుతోటి స్కాములు చేశారు. అలాగే సొంత లిక్కరు, చీప్ లిక్కరు అంటే అతి నాణ్యత లేని లిక్కరు, కల్తీ లిక్కర్ తోటి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు వేసుకున్నాడో మనం చూసాం. ఈ విధంగా ల్యాండ్, శాండ్, మైన్ రూపంలో కూడా ఏ విధంగా చేశారు చూశారు. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నటి జత్వానీ కేసు అతనికి అది వెంటాడుతూ ఉంది. అలాగే సోషల్ మీడియా కేసులు వెంటాడుతూ ఉన్నాయి. అలాగే అనేక అవినీతి ఆరోపణల కేసులు కూడా ఇటు సీనియర్స్ని కానీ అందరినీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. సో అదే విధంగా పాత కేసులు కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కేసులే కాకుండా పాత కేసులు ఆల్రెడీ సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు అది కాకుండా మీరు చెప్పినట్టుగా ఇన్ని కేసులు ఉండడమే కాకుండా ఇప్పుడు మీరు మాట చెప్పారు, ఈ యొక్క జ్యోతిష్కులు రాహుకేతు కూడా అతను వెంటాడుతూ ఉంది కాబట్టి ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళి పరిస్థితి వస్తుంది. సో ఒక రోజు బాగుంటే 4 రోజులు బాగుంటలేదని మీరు చెప్తూ ఉన్నారు. సో నేనేం చెబుతున్నానంటే, నిజంగా ఒక మనిషికి శుక్రదశ నడుతున్నా కూడా, అంటే బ్రహ్మాండమైన మహాజాతకం ఉండి కూడా వేగంగా వచ్చే ట్రైన్కి అడ్డం వెళ్తే, అంటే వేగంగా వచ్చే బస్సుకి అడ్డం వెళ్తే, వేగంగా వచ్చే లారీకి అడ్డం వెళ్తే, లేదు ఆకాశంలో ఎక్కడో 100 కిలోమీటర్ల పైన ఉన్న ఫ్లైట్లోంచి మనం కింద దూకితే ఏమవుతుంది పరిస్థితి? జాతకం బాగుందంటే. సో ఇక్కడ కూడా ఏంటంటే జాతకం రాహుకేతులు వెంటాడుతున్నాయా లేకపోతే జాతకం బాగలేదని పక్కన పెడితే, అతను చేసిన దుర్మార్గాలకి, అతను చేసిన అక్రమాలకి, అతను చేసిన అవినీతికి డెఫినెట్గా దానికి ఒక ఫలితం అనుభవించాలి కదా. ఇప్పుడు ఎందుకంటే ఎన్ని తప్పులు చేసిన వాడికి ఏ జాతకం కాపాడుతుందమ్మా? ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు, ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఈ విధంగా రావణ కాష్టం చేసి రివర్స్ టెండరింగ్ పేరుతోటి రాష్ట్రాన్ని పూర్తిగా ఖజానాని నాశనం చేసేసి, ఖజానాలో రూపాయి లేకుండా అప్పులు పాలు చేసేసి ఎన్ని అవకతవకలకు పాల్పడిన వ్యక్తి ఇంతమంది బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. సో ఏ విధంగా రాష్ట్రాన్ని ఈ విధంగా ఒక ఇండస్ట్రీస్ లేకుండా, ఒక ఆదాయ వనరులు లేకుండా ఏ విధంగా చూసాం మనం. చూసినప్పుడు నిజంగానే మహాజాతకం ఉండి కూడా 2025లో కూడా అతని జాతకం చాలా గొప్పగా ఉండా కూడా అయినా కూడా అతను ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఆధారంగా డెఫినెట్గా పడాలి. ఇక్కడ రాహుకేతు కన్నా అతను చేసుకున్న స్వయంకృత అపరాధాలే చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ జాతకాలన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు జాతకం బాగుందని చెప్పి మనం ఒక 10 అంతస్తుల నుంచి కింద దూకితే ఏమవుతామమ్మా? అంతే కదా. వేగంగా వెళ్ళే నదిలో దూకితే ఏమవుతామమ్మా? ఇప్పుడు ఈత రాకుండా నాకు జాతకం బ్రహ్మాండంగా ఉందని చెప్పి నేను స్విమ్మింగ్ పూల్లో దిగితే ఏమవుతానమ్మా? సో అలాగే నదిలోనో కాలువలోనో ఒక సెలయేరులో దిగితే ఏమవుతానమ్మా? నాకు జాతకం బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఒక పెద్ద వాటర్ ఫాల్స్లోకి వెళ్ళి నయాగరా వాటర్ ఫాల్స్లో దూకితే ఏమవుతానమ్మా? నా బాడీ కూడా కనపడదు. కాబట్టి
ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే అతను చేసిన దుర్మార్గాలు, హత్యలు, ఆ యొక్క దుర్మార్గ పరిపాలనకి డెఫినెట్గా శిక్ష అనుభవించవలసిందే. మరి ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఎంత తొందరగా అతన్ని మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం పంపిస్తారు. ఆల్రెడీ ఈ సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. సో రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏ యొక్క సెక్షన్ తీసుకున్నా కూడా, ఏ శాఖ తీసుకున్నా కూడా ఇతని అవినీతి అంతుపట్టని అవినీతి. ఇది తవ్వి కొలిది బయటకు వస్తూనే ఉంది అవినీతి. సో అసలు ఇప్పుడు బాబు గారికి ఇతను అర్థం అవ్వట్లేదు. అసలు ఇది ఒక కేస్ స్టడీగా అని ఆయన పెద్ద ఆయనే చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నారు. సో కాబట్టి అసలు మరి ఎన్ని కేసులు అదే ఏ ఇతర దేశంలోనో, చైనాలోనో, లేకపోతే ఎక్కడన్నా వేరే ఏ కంట్రీలో చేసినా కూడా ఇమీడియట్గా ఈ పాటికి ఇతను ఉరిశిక్ష వేసేవారు. సో ఈ దేశంలో కొన్ని లా అండ్ ఆర్డర్లో కానీ, లేకపోతే ఈ కోర్టుల్లో కానీ, వీటిల్లో కానీ ఉన్న లూప్ హోల్సో, లేకపోతే లొసుగులో, లేకపోతే సిస్టాన్ని మేనేజ్ చేసి ఇతను ఎలాగ బయటపడుతున్నాడో మనం 11 ఏళ్ళు బట్టి ఏ విధంగా బయలు మీద చూసినాం. అదే ఇతను చేసిన తప్పులు ఏ కంట్రీలో చేసున్నా కూడా ఎప్పుడో ఇతని కథ ముగిసిపోయేది. ఇతను ఫుల్ స్టాప్ పెట్టేద్దరు. ఇతను రాజకీయ భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ పెట్టేద్దరు, బహుశా జీవితానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేద్దరు మిగతా ఏ కంట్రీస్ ఉన్నా కూడా. ఎందుకంటే అంత పెద్ద సివియర్ అఫెన్సెస్ చేసి కూడా ఈ రోజున అతను ఇంకా బొంకుతూ, ఇంకా ప్రజల మధ్య తిరగాలని, ఇంకా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ, ఇప్పుడు విద్యుత్ శాఖను మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసేసి, అప్పుల పాలు చేసేసి, తనకు కావాల్సిన వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి అన్నీ కూడా బయట ఎక్కడా లేని రేట్లు, ఫ్యాన్సీ రేట్లు ఇచ్చేసేసి, అదే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ₹1,00,000 ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే అక్కడ 2.5 లక్షలు లెక్కన ఆర్డర్లు ఇచ్చి ఆ విధంగా మొత్తం ఈ విద్యుత్ శాఖను ఏ విధంగా బస్సు పట్టించాడో మనం చూసాం. సో ఇప్పుడు ఏమంటున్నాడు, వీళ్ళు రేట్లు పెంచుతున్నారు, అది ఇది ప్రజల మీద భారం మోపుతున్నాడు అంటున్నారు. సో కాబట్టి అసలు బాబు గారు కాబట్టి ఈ రోజున రాష్ట్ర పరిస్థితిని అలా చక్కదిద్దుకుంటా ఏదో నెల వచ్చేటప్పటికి 30వ తారీఖు వచ్చేటప్పటికి ఆయన జీతాలు ఇస్తూ పింఛన్లు ఇస్తున్నారు. అదే 1వ తారీఖు లీవ్ అంటే 30ని ఇస్తున్నారు, లేదంటే 31ని ఇచ్చేస్తున్నారు ఆయన. సో ఆయన మహానుభావుడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియాలి, ఆ భగవంతుడికి తెలియాలి. సో అటువంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని మరి గట్టెక్కించాలంటే ఎంత కష్టం. సో ఏదేమైనా రాహు, కేతులు, ఈ జాతకాలు, ఈ యొక్క గ్రహాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రానికి అంతుపట్టని ఒక వింత రోగం, వింత వైరస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఒక అంతుపట్టని ఒక వింత గ్రహం, ఒక వింత అరిష్టం ఇతను. సో కాబట్టి ఇతను ఎంత తొందరగా శిక్షింపబడతాడో, ఎంత తొందరగా ఇతను ప్రజలుకి దూరంగా ఈ ప్రభుత్వం పెడతాదో, ఎంత తొందరగా అతను రాష్ట్రం నుంచి బయటికి పంపిస్తారో, ఎంత తొందరగా రాజకీయంగా అతను సమాధి చేస్తారో అప్పుడే ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకి అభ్యున్నతి, అభివృద్ధి, మంచి రోజులమ్మ. మరి ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇన్వెస్టర్లు చాలామంది రావాలా వద్దా, మళ్ళీ రేపొద్దున వీడు వస్తాడేమో అనే మీమాంసతోటి కొట్టుబెట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ మీమాంసలన్నీ పోవాలి, ఈ డౌట్స్ అన్నీ నివృత్తి అవ్వాలి, ఈ సందేహాలన్నీ పటాపంచలు అవ్వాలంటే ఈ ప్రభుత్వం మాత్రం అతని విషయంలో స్ట్రాంగ్గా ఉండవలసిందే, స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాల్సిందే. అప్పుడే ఆంధ్ర ప్రజలకి భవిష్యత్తు ఆ దిశగా చర్యలు తీసుకుంటారని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తాం. తొందరగా జరగాలని కూడా మనం అనుకుందాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న.